Morning. Praise the Lord. Salam. Praise the Lord and welcome to Ayyar. Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all, and we have been praying for you. Hope you are all doing well by the grace of God. Thank you so much for joining today. Today we are going to have a different program. అయ్యాలి మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చేసిన మేలులను మన జీవితంలో తలపోస్తున్నాం. మీ అందరినీ మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక మంది మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలమైన హస్తాల్లో దాచబడి బలంగా వాడబడుతున్నారని నమ్ముచున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు టుడే పాస్టర్ జాన్ గారు ఫ్రమ్ మార్కాపురం, హీ ఈస్ గోయింగ్ టు లీడ్ us into praise and worship. And before we start anything, let's say together Power Pack Pastors Faith Confession. మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోను మనందరం కలిసి చెప్పుకుందాం. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you or choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ దిస్ ప్రోగ్రామ్ వీడియోస్ అన్నీ కూడా మరి MUM మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మరి మీరు తర్వాత మీరు వాచ్ చేయొచ్చు, దాన్ని మీ సంఘాల్లో ప్రీచింగ్లో వాడుకోవచ్చు. ఓకే, లెట్స్ వెల్కమ్ పాస్టర్ జాన్ గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకొని ఒక 2 పాటలు పాడి ప్రార్థన చేయండి. తర్వాత మనం దేవుని ఒక వాక్యంలోకి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మరి మీ జీవితంలో చేసిన మేలు, గత వారంలో దేవుడు చేసిన అద్భుతాన్ని 1 minute టెస్ట్ మనీ లాగా ప్రిపేర్ అవ్వండి అందరు కూడా ఈరోజు. ఆ తర్వాత ఈరోజు వాకింగ్ కూడా నేనే చెప్పబోతున్నాను. సో ఈరోజు అందరు కూడా మీ బైబిల్ తీసి పెట్టుకొని దయచేసి వీడియో ఆన్ చేసుకొని బైబిల్ చదవటానికి ప్రయత్నించండి. ఓకే, బైబిల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు చదవటానికి ప్రయత్నించండి. సో లైక్ మనం అందరం కూడా కలిసి బైబిల్ వాక్యాన్ని ధ్యానించినట్టుగా కోఆపరేట్ చేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ జాన్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా మంచి గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు నాయన వేలాది వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకించి నాయన ఈ మే నెల మాసం ప్రభా, ఈ 3వ వారంలో మరోసారి మిమ్మల్ని ఇలా స్తుతించడానికి మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నాయన ఈ మమ్మినిస్టు ఇలాగా ఇంతకాలం నాయన మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచిన ఆయన అయా, మా ప్రిమి దాసులు పెద్దలు నాయన మమ్మినిస్టు వ్యవస్థాపకులు నక్క సాల్వనయ్య గారు బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రదేశాలలో నాయన మారుమూల ప్రాంతాలలో రక్షణ సువార్త వినిపించడానికి మీ దాసునికి ఇచ్చిన చక్కని సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాడు దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఆయన. ఈ కూడికంతట్లో మీరుండండి, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఆరాధనలో మీరుండి మహిమ తెచ్చుకోమని అయ్యా, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోహాను కాచిన జల ప్రళయములో నోహాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో ప్రోచిన శక్తిమంతుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన పాపుల కొరకై ప్రాణము పెట్టిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా ఎర్ర సముద్రము పాయాలు చేసి నడిపించినది నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం మరో పాట పాడుకొని ప్రభుని ఆరాధించుకుందాం ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ బలముతో ఆరాధింతును. నా పూర్ణ మనసుతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. మమ్ము స్వస్థపరచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతును. నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నా పూర్ణ బలముతో ఆరాధింతును. నా పూర్ణ మనసుతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు నాయన. ఇంతకాలం మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా, ఇంతకాలం మమ్మల్ని కాపాడిన దేవా, ఇంతకాలం నడిపించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా నాయన. ఈ కుడి కత్తడిలో మీరున్నాడు ప్రభా. అనేక మంది ఆత్మలను ఎదిగించడానికి ఈ పరిచయను ప్రారంభించిన దైవజనులను మీ శిలోసాటును మరుగుపరచండి. మీరే మాట్లాడండి నాయన. దేశం మీద అల్లాకుల్లంగా ఉంటుండగా ప్రభా మీ మాటలు అనేక ఆత్మలకు దాహం తీర్చినట్టుగా నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను. అయ్యా ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి వచ్చాము నాయన. నీ కరుణాస్తం మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు. మనం రాబోయే దినాల్లో ప్రభు భయంకరమైన స్థితిలో నుండి మీరు కాపాడగలిగిన దేవుడు దేవా మీకు స్తోత్రాలు. అయ్యా ఈ ఉదయకాలంలో ధ్యానిస్తా ఉన్నా స్తుతిస్తా ఉన్నాం ప్రభా. మమ్మల్ని మా కుటుంబాన్ని మా పరిచయలు మీకు చేతిలో పెడతా ఉన్నాము తండ్రి. ఈ పరిచయను మీరు దీవించండి. ఈ మమ్మినిస్టిని నేను విస్తరింపచేయండి. అనేక పాపలను రక్షించడానికి అయ్యా మీ లోకంలో నాన్న మీ దాసుల ద్వారా లేక గొప్ప పరిచయను మీరు ప్రారంభించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా ఇంతకాలం మమ్మల్ని సజీవులుగా అన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొద్దిసేపు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి ఉంచండి. బైబిల్ తీసుకొని అన్మ్యూట్ చేసుకొని వేరే విషయాలు ఏమి మాట్లాడకుండా జస్ట్ బైబిల్ వాక్యాన్ని చదవండి అన్నప్పుడు చదవటానికి ప్రయత్నించగలరని అడుగుతున్నాను. సో ఈ సమయంలో కొన్ని నిమిషాలు ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్లో మరి
పాత నిబంధన మరియు కొత్త నిబంధన అని రెండు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఈ రెండింటిని విభజించేది ఒక పేజీ ఉండేది. ఈ రెండింటి మధ్యలో ఒక పేజీ ఉంటుంది, దాన్ని ఖాళీగా పెట్టుంటారు. సో ఎంటీ, తెల్లని పేజీ. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక పేజీ ఖాళీగా ఉంటుంది. సో ఆ ఖాళీ పేజీ అర్థం ఏమిస్తుందంటే, అంటే పాత నిబంధన అయిపోయిన తర్వాత కొత్త నిబంధన లోపు దేవుడు ఆ తెల్లని కాగితం అంటే దాంట్లో ఏమీ మాట్లాడలేదు అని. మరలా కొత్త నిబంధన ప్రారంభమయ్యేంత వరకు కూడా. సో ఈ యొక్క పేజీని ఏమంటారంటే ద టైమ్ ఆఫ్ గాడ్స్ సైలెన్స్. దేవుడు నిశ్శబ్దంగా అంటే ఏం మాట్లాడకుండా ఉన్నటువంటి సమయం అది అని చెప్పుకోగలుగుతాం. దేవుడు వెన్ డస్ గాడ్ గోస్ సైలెంట్? దేవుడు ఎప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు? కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్లో సైలెంట్గా మరి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నటువంటి సమయాన్ని మనం చూస్తాం. సో ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ లేకపోతే తెల్లని పేజీ మనకేం చూపిస్తూ ఉన్నదంటే ప్రభువారు ఏమీ మాట్లాడలేదు అని. ప్రవక్తలతో కానీ, రాజులతో కానీ, లేకపోతే సేవకులతో కానీ, ప్రజలతో కానీ ఎవరితో కూడా ఆయన ఎటువంటి మాటలు మాట్లాడలేదు గనుకనే ఆ పేజీ మధ్యలో మరి తెల్లగా ఉండిపోయింది, ఏం రాయలేకపోయారు. కాబట్టి ఆ పేజీ యొక్క విలువ, మన కొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో ఉన్నటువంటి ఒక ఖాళీ పేజీ యొక్క ఆ సమయం గ్యాప్ దాదాపుగా 400 సంవత్సరాలుగా మరి చరిత్రలో చెప్పబడి ఉన్నది. పాత నిబంధన కొత్త నిబంధన యొక్క మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. ఈ 400 సంవత్సరాలు ప్రజలందరూ కూడా దేవాలయానికి వెళ్తున్నారు, అర్పణలు చెల్లిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి పనులన్నీ కూడా జరిగిస్తున్నారు. కానీ దేవుడు నిశ్శబ్దిగా ఎటువంటి మాట మాట్లాడకుండా మౌనిగా ఉన్నాడంట. సో గాడ్ వెంట్ ఆన్ సైలెంట్. ఈరోజు మీ అందరితో కూడా వై డస్ గాడ్ సీమ్స్ సైలెంట్? మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? మనం అనుకుంటా ఉంటాం, పరిచర్య బాగా జరుగుతున్నప్పుడు, అన్నీ జరుగుతున్నప్పుడు, ప్రార్థనలకి సమాధానం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఓ దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడు, దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడు, నా మొరను ఆలకిస్తున్నాడు, నేను అనుకున్నదంతా జరుగుతూ ఉంది, నేను అనుకున్నదంతా కూడా చక్కగా జరుగుతుంది, సో దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే ఏమి జరగకుండా, మనం ఆశించింది ఏది జరగకుండా, ప్రార్థనకి సమాధానం రాకుండా, లేకపోతే అద్భుతాలు జరగకుండా, సంఘం వృద్ధి చెందకుండా, కుటుంబంలో కష్టాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, ఏమైంది? దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు, నాకు సమాధానం ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నేను అడిగిన దానికి దేనికి కూడా బదులు ఇవ్వట్లేదు, ఏమైపోయింది? దేవుడు ఎందుకు మౌని అయి ఉన్నాడు? చాలాసార్లు ఇటువంటి ప్రశ్న మీ జీవితాల్లో వచ్చి ఉండేది. నా జీవితంలో అనేక సార్లు నేను అనుకున్నాను, వై గాడ్ వాజ్ ఇన్ సైలెంట్? దేవుడు ఎందుకు ఆయన నిశ్శబ్దిగా ఉన్నాడు అని. ఒకసారి అందుకే మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో 69వ కీర్తన 3వ వచనంలో దావీదు అంటాడు, దేవా, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి ఆ వాక్యాన్ని చదవండి, బైబిల్ తెలిసిన వాళ్ళు. ఈరోజు మనం ఇంటరాక్షన్ లాగా చదువుదాం. 69వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడు, నేను మొరపెట్టుట చేత అలసియున్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను అంటున్నాడు దావీదు. అంటే he has been waiting for God's word. దేవుని యొక్క స్వరం వినాలని, దేవుని యొద్ద నుంచి ఒక వాగ్దానం పొందుకోవాలని, ఆయన దగ్గర నుంచి బదులు పొందుకోవాలని ఆశిస్తున్నాడు. కానీ దావీదు అంటున్నాడు,
నేను మొరపెట్టి నా కన్నులన్నీ కూడా అలసిపోయి ఉన్నాయి, గొంతుకు ఎండిపోతుంది, దేవుని కొరకు కనిపెట్టి నా కన్నులు క్షీణించిపోతున్నాయి, నేను ఇంకా దేవుడు నాతో మాట్లాడలేదు అన్నాడు. కనుకనే మన పాత నిబంధన గ్రంథంలో అంతా చూసుకున్నట్లయితే వాస్తవానికి కొన్ని సార్లు కొన్ని విషయాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఉదాహరణకి అబ్రహాం శారా విషయంలో వారికి వాగ్దానాన్ని ఇస్తాడు, మీకు సంతానాన్ని ఇస్తాను అని, అనుగ్రహిస్తాను అన్నారు. కానీ 25 సంవత్సరాల వరకు కూడా ఆ వాగ్దానం నెరవేర్పును వారు చూడరు. అంటే దే మైట్ హ్యావ్ థాట్ ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత మరలా సైలెంట్ అయిపోతాడు. ఆలోపు వీళ్ళే సొంత నిర్ణయం తీసుకొని మరి ఇస్మాయిల్కి జన్మనిస్తారు. అది ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. యోబు విషయంలో ఆయన ఉన్నదంతా కోల్పోయి భార్య కూడా తిరస్కరించినప్పుడు ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు, దేవా ఏమైంది, నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. ఇన్ని డిజాస్టర్ జరిగినప్పటికి కూడా ఆయనకు సమాధానం జరగలేదు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దావీదు అనేక సార్లు అంటాడు, అనేక సార్లు నేను వేదనతో ఉన్నాను, దేవా ఎందుకు నన్ను విడనాడితివి అని. వాస్తవానికి దేవుడు దావీదుని విడనాడలేదు. దావీదు మరి యవ్వన దశలో రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన రాజుగా ఆ సింహాసనాన్ని ఎక్కటం కోసం దాదాపు 40 సంవత్సరాలు ఆయన ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుడు మౌని అయి ఉన్నాడా, నాతో మాట్లాడలేదా అనుకున్నాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే జకరియా పిల్లల కోసం, సంతానం కోసం ప్రార్థించి చివరికి వాళ్ళు అనుకుంటారు ఇంకా ఇది దేవుని చిత్తం కాదులని వదిలేస్తాడు. అందుకే ఎప్పుడైతే దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఇదిగో నీకు సంతానం, నీ భార్యకి మరి గర్భవతి అవ్వబోతుంది, నీకు సంతానం అనుగ్రహిస్తున్నప్పుడు ఆయన నమ్మలేకపోయాడు. ఇది ఎలా సాధ్యం, ఎప్పుడో మేము యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థించాం, ఇప్పుడు ఎలా సాధ్యమవుతుందని అనుమానించాడు. కనుక ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా అనేక సార్లు దేవుడు మౌని అయి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ పాత నిబంధనకి కొత్త నిబంధనకి దాదాపు 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు అని దాని అర్థం. ఈరోజు మీ అందరికి కూడా మరి కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఆ రెండు చివరి పుస్తకాలు, పాత నిబంధనలో చివరి పుస్తకం మనందరికీ తెలుసు జకరియా గ్రంథం. తర్వాత కొత్త నిబంధనలో ప్రారంభమయ్యేది అంటే దేవుడు జకరియా గ్రంథంతో జకరియాకి చిట్ట చివరిగా దర్శనమిచ్చి చిట్ట చివరిగా ఆయన అగపరుచుకొని ఆయన వాక్కుని వినిపించిన తర్వాత, దర్శనం ఇచ్చిన తర్వాత మరలా కొత్త నిబంధనలో బెత్లెహేములో మరి బాలయేసు పుట్టి అక్కడ చిన్న పిల్లవాని యొక్క మరి యొక్క ఏడ్పు వచ్చేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు పుట్టేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈరోజు జకరియా మలాకీ గ్రంథం చివరి గ్రంథం మలాకీ గ్రంథం 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మలాకీ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే మలాకీ ప్రవక్తకి ఆయన చివరిగా మాట్లాడిన ఆయన దర్శనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మీ అందరితో నేను ఈ మలాకీ గ్రంథంలో వాస్తవానికి దేవుడు 6 ప్రశ్నలు ఆ ప్రజలను అడుగుతాడు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలను. అయితే వారు 6 ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా 6 ప్రశ్నలు తిరిగి ఆయన అడుగుతారు. ఇంకా ఆ తర్వాత దేవుడు మౌనంగా ఉండటం మనం చూస్తాం. సో 6 ప్రశ్నలు ఏంటి అని మనం ఈ సమయంలో మలాకీ గ్రంథంలో నుంచి మనం ధ్యానిద్దాం. దయచేసి 6 ప్రశ్నలు మనం మలాకీ గ్రంథంలో నుంచి చూస్తాం. ఇక చూడండి, దేవుడు వాస్తవానికి మలాకీ గ్రంథం అంతా కూడా ఎలా ఉండిద్ది అంటే ఒక కోర్టులో వాది మరి ఆ తర్వాత అంటే వాది ప్రతివాది ఇద్దరు కూడా మాట్లాడినట్టుగా ఉంటుంది ఈ మలాకీ గ్రంథం. వాస్తవానికి దేవుడు మనుషుల్ని ప్రశ్నిస్తాడు. వాళ్ళందరూ అంటారు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా చేసాం, మేమిప్పుడు చేసాం, మాకేం తెలుసు అని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. కనుక ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే అదే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2 నుంచి 5వ వచనం వరకు చదువుకున్నట్లయితే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2-5 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా,
నేను మీ ఎడల ప్రేమ ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయం మందు నీవు మా ఎడల ప్రేమ చూపించినందురు. ఇక్కడ చూశారండి, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు నేను మీ మీద నేను ప్రేమ చూపిస్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను అన్నాడు. కానీ ప్రజలందరూ అన్నారు, నువ్వు మమ్మల్ని ప్రేమ చూపించావా, మా మీద ప్రేమ చూపించావా, ఎలా చూపించావు, మేము అసలు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదే, మేము అనుభవించలేదే, ఏ విధంగా చూపించావు, ఏ విధంగా చూపించావు అన్నారు. అందుకే ఒక ఉదాహరణ చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఇంట్లో ఒక పిల్లోడు మరి ఒక చేత్తోనో అంటే సోఫాలో కూర్చొని టీవీ చూసుకుంటా, ఒక చేత్తో కోకో కోలా తాగుతా, ఇంకో చేత్తో చిప్స్ తింటా, ఎదురుగా బిర్యానీ పెట్టుకొని, ఇంకొక వైపు కాళ్ళ దగ్గర ఫ్యాన్ పెట్టుకొని మెత్తగా కూర్చొని తింటూ, అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు అనుగ్రహించినటువంటి ఆ లగ్జరీని అనుభవిస్తూ వాళ్ళ హృదయం ఏమనుకుంటారంటో, ఓ మా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు, నాకేమి ఇవ్వట్లేదు అని అడిగినట్టుగా ఉండేది. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు ప్రేమ చూపించాను అంటున్నాడు. సో ప్రజలందరూ అన్నారు, నీ ప్రేమను మేము ఇంతవరకు అసలు అనుభవించలేదు, ఎలా చూపించావు నువ్వు అంటున్నారు. వాస్తవానికి ప్రేమ అనేది ఎలా పుడుతుందండి? మనుషుల యొక్క దేవుని మీద ప్రేమ అనేది ఇట్స్ ఎ న్యాచురల్. అంటే మనం ఉదయం లేవంగులోనే చూడండి, మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్, మనకు కావాల్సినటువంటి నీళ్లు, మనకు కావాల్సినటువంటి వాతావరణం, మనం తిని బ్రతకడం కోసం చెట్లు, మరి ఆ జంతువులు, ప్రతిది కూడా దేవుడు మనిషిని సృష్టించక మునిపే మనిషికి కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు చక్కగా సృష్టించి ఆ తర్వాత మనిషిని సృష్టించాడు. అంటే మనం ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి అనునిత్యం కూడా మనం చూస్తుంది ఏంటంటే దేవుని యొక్క ప్రేమని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రజలు అంటున్నారు, ఇక్కడ ప్రజలు మలాకీ గ్రంథంలో వాళ్ళు అంటున్నారు, హౌ డిడ్ యూ షో యువర్ లవ్ టు అస్, నీ ప్రేమను ఎలా చూపించావు మాకు, మేము ఎప్పుడు కూడా దాన్ని అనుభవించలేదే అన్నాడు. బట్ ఈవెన్ దో దే హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్. సో ఇక్కడ మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 5:8 వైల్ వి వర్ ఎట్ సిన్నర్స్, మనం ఇంకా పాపలమై ఉండగా క్రీస్తు యేసు ఆయన శిలువపై మన నిమిత్తం మరణించాడు. సో ఈరోజు కానీ ఎందుకు దేవుని యొక్క ప్రేమని అనుభవించలేకపోతున్నావు, దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూడలేకపోతున్నాం, దేవుని యొక్క ప్రేమను నిజంగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం అంటే ఒకటే ఒక రీజన్ ఏంటంటే, వి సీ గాడ్ త్రూ అవర్ సర్కమ్స్టెన్స్. మన ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈరోజు నాకు ఈ ఇబ్బంది వచ్చింది కదా, దేవుని ప్రేమ ఎక్కడుంది అంటే, నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్వారా మనం దేవుణ్ణి చూస్తున్నాం, కానీ దేవుడు ఇప్పటికే మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమని గుర్తించలేని స్థితిలో ఈ ప్రజలు ఉన్నారు. కనుకనే ఆయన అన్నాడు, సో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే వారందరూ అంటున్నారు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు, మేము ప్రేమనే ఎరగలేదు అంటూ ఉన్నారు. రెండోది అదే మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివినట్లయితే ఆయన అన్నారు, యు ఆర్ డిజానరింగ్ మీ ఇన్ యువర్ వర్షిప్. అంటే దేవుణ్ణి ఘనపరచలేని స్థితిలో ఉన్నారు మీ ఆరాధన ద్వారా. అంటే ఏం చేస్తున్నారు ఆరాధన ద్వారా? 6వ వచనం నుంచి 1వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడువాడు ఎక్కడా ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ. సో ఇక్కడ నేను నిజంగా మీ దేవుడినైతే నాకు రావాల్సినటువంటి ఘనత ఏది అంటే, ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు? వాస్తవానికి ఈ 400 సంవత్సరాల్లో యెరూషలేము మందిరం ఉంది, అక్కడ మరి ప్రార్థనలు జరుగుతున్నాయి, అర్పణలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఎందుకు దేవుడు యు ఆర్ డిజానరింగ్ మీ ఇన్ యువర్ వర్షిప్ అంటున్నారంటే, ఆరాధనలో నన్ను అవమానిస్తున్నారు, నాకు రావాల్సినటువంటి ఘనత నాకు ఇవ్వట్లేదు అంటే కారణం ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఆఫర్స్ ఇస్తున్నారు, అంటే ఆఫరింగ్స్ ఇస్తున్నారు, అంటే దేవునికి ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు అంటే యొక్క జబ్బుబడినటువంటి మేకలను,
లేకపోతే కుంటిగా ఉన్నటువంటి వాడిని, వాడుకలో లేనటువంటి వాడిని, లేకపోతే వాళ్ళకి పనికిరానటువంటి వాడిని వాటితో తీసుకొచ్చి వాటిని దేవుడికి అర్పిస్తూ ఉన్నాడు. అంటే ఇది మనకి ఎందుకు పనికిరాదు ఈ వస్తువు, కాబట్టి మందిరంలో ఇచ్చేసేయండి. ఓకే, మనకి మన అవసరాలన్నీ తీరిపోయినాయి. ఓకే, మిగిలింది ఇంకొక 100 రూపాయలు మిగిలింది, దాన్ని మందిరంలో కానుకేసేయండి. అంటే ముందు మనది చూసుకున్న తర్వాత దేవుడికి ఇస్తున్నారు. ఉదాహరణకి మనం ఒక అతిథిని మన ఇంటికి పిలిచి ఆయనకి, అంటే ఇంట్లో ఆల్రెడీ మంచి విందు భోజనం ఉంచుకొని ఆయనకి నిన్న మిగిలిపోయిన భోజనాన్ని వడ్డిస్తున్నట్లయితే ఎలా ఉండిద్ది? ఆయనకి నిజంగా మనం ఆ ఘనత ఇచ్చినట్టు కాదు, ఆయన అవమానపరిచినట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తున్నారు పేరుకి మాత్రం, కానీ నిజంగా ఆయన్ని హృదయపూర్తిగా ఆరాధించట్లేదు. ఆయనే ప్రాధాన్యతగా ఆరాధించట్లేదు. ఆయనే ప్రథమ స్థానంగా ఆయన ఆరాధించట్లేదు. ఆయన ఏంటంటే ఆరాధించాలి కాబట్టి వాళ్ళకి సమయం ఉన్నప్పుడు, వారికి అవకాశం ఉన్నప్పుడు, వారిదంతా అయిపోయిన తర్వాత మిగిలిన దాంతో ఆరాధిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నారు, యు ఆర్ డిజానరింగ్ మీ, నన్ను మీరు మరి అవమానపరుస్తూ ఉన్నారు అన్నాడు. అందుకే దేవుడు ఒక కొటేషన్ చెబుతుంటారు. ఇక్కడ ఏమంటాడంటే, గాడ్ డస్ నాట్ డిమాండ్ యువర్ పర్ఫెక్షన్, బట్ గాడ్ డిమాండ్స్ యువర్ సిన్సియారిటీ. కరెక్ట్గా చేయాలి నువ్వు అని అడగరు, కానీ నువ్వు బలహీనతలు ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు సిన్సియారిటీ ఉండాలి నీ హృదయంలో. సిన్సియారిటీ నీ ప్రేమలో, లేకపోతే నీ యొక్క ఆరాధనలో. ఆ ఆరాధన కరెక్ట్గా ఉండకపోయినా పర్వాలేదు, లోపాలు ఉన్నా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, కానీ సిన్సియర్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడోది అదే అధ్యాయము మూడోది అంటున్నాడు, అన్ఫెయిత్ఫుల్నెస్ ఇన్ రిలేషన్షిప్స్. అదే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, 10వ వచనం నుంచి 2వ అధ్యాయం, మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరినొకరు ద్రోహం చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇజ్రాయిల్ మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెండ్లి చేసుకునిరి. యాకోబు సంతతి వారి డేరాల్లో నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని, సైన్యములకు అధిపతికి యెహోవా నైవేద్యం చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు ఇలాగునే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే, అంటే దేవుడు అందుకే అంటున్నాడు, ఇక్కడ మా పితరులు చేసినటువంటి ఆ యొక్క నిబంధనని మనం ఎందుకు పాటించాలి? అందుకే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, సో దేవునికి మనుషులకు ఉన్న సంబంధం ఇట్స్ నాట్ ఎ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఓకే, నీతో నేను స్నేహం చేస్తాను, లేకపోతే నీతో నేను ఉంటాను, నాకేంటి, నాకేమిస్తావు అంటే, దేవుడు నాకు మేలు చేస్తున్నాడు కాబట్టి నేను ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు నాకు మేలు చేస్తున్నాడు కాబట్టి దేవుడిని నేను అనుసరిస్తూ ఉంటాను. దేవుడు నాకు మేలు చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు గనుక నేను ఆయన సేవను కొనసాగిస్తున్నాను. అది దాన్ని కాంట్రాక్ట్ అంటారు. కానీ అలా కాకుండా నేను దేవుని సేవకి ఒక నిబంధన చేసుకున్నాను. అది కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బందైనా, ఇక్కట్లైనా కొనసాగుతాను అనేది నిబంధన. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అలా అంటున్నారు, మా పితరులు చేసుకున్నారు నిబంధన, దాన్ని మేమెందుకు పాటించాలి? కాబట్టి మేము పాటించం. కానీ ఆయన అన్నాడు, ఆయనే మా దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ అన్నాడు, దేవుని సేవ అనేది, నేను గత వారంలో కాన్ఫరెన్స్కి వెళ్ళాను, ఆర్కన్స్ అనే రాష్ట్రంలో. దేవుని సేవ అనేది వాస్తవానికి ఇట్స్ ఎ డేంజరస్ కాలింగ్. అంటే మన పిలుపు, సేవకునిగా పిలువబట్టం అనేది, అనేక పిలుపులు ఉన్నాయి.
అనేక మందిని దేవుడు పిలుస్తాడు. కానీ ఎవరినైతే సేవకునిగా పిలుస్తాడో అది చాలా ప్రమాదకరమైనటువంటి పిలుపు అంట. సేవకునిగా పిలువబడకూడదు. సేవకునిగా పిలువబడకుండా ఉంటమే మంచిది. కానీ ఒకసారి నువ్వు సేవకునిగా పిలువబడ్డావు అంటే అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు? మొట్టమొదటిసారిగా సేవకులకే అధికమైనటువంటి శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే నీ పిలుపు గొప్పది కాబట్టి. 2, సేవకునిగా అదేంటి, ఒక్కసారి నేను దేవుడు పిలిచాడు కనుక అది కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా, ఇక్కట్లైనా సరే ఆ విధంగా కొనసాగాలి. ఎందుకంటే అది నిబంధన కాబట్టి. సో ఒకసారి ఆలోచించుకుందాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు కూడా దేవునితో కాంట్రాక్ట్ జీవితానికి జీవిస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది ఇస్తావు. నేను నీకు మేలు చేస్తాను, నువ్వు నాకు మేలు చేస్తావు. నేను నిన్ను పూజిస్తాను, నువ్వు నాకు మేలు చేస్తావు అని. కానీ దేవుడు కావనెంట్ అంటే నిబంధన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిబంధన మరిచినటువంటి ప్రజలు దేవుణ్ణి అవమానపరిచినట్టుగా, లేదా ఆయనకి అవిశ్వాసులుగా మారినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 4వది చూసుకున్నట్లయితే, 4వది క్వశ్చనింగ్ గాడ్స్ జస్టిస్. చాలాసార్లు ఇది కూడా 2వ అధ్యాయం, మలాకి 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఈ విషయాలు చదువుకోవచ్చు. 17వ వచనం నుంచి ఈ విధంగా రాయబడింది. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. ఇక్కడ చూడండి, చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీ మాటల చేతనే ఆయన ఆయాస పెడుతున్నారు. ఆయాస పెడుతూ మేమేం చేసాము, మేమెందుకు ఆయాస పెడుతున్నా అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇక 3వ అధ్యాయం 1వ వచనం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, మనం చూసి దేవుడికి అసలు చాలాసార్లు మాటల్లోనే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా మంది సేవకులు అంటూ ఉంటారు, అసలు దేవునికి న్యాయం లేదండి, మంచి వాళ్ళకి రోజులు లేవండి, న్యాయంగా బతికితే ఈ రోజుల్లో బతకలేమండి, కాబట్టి ఏదో రకంగా బతకాలి కాబట్టి అన్యాయంగా బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నారు. దేవుడు చూడలేదు, దేవుడు కన్నులు లేవు, దేవుడు న్యాయాధిపతి కాదు, ఏం చేస్తున్నాడు చూడు, అన్యాయం చేసే వాళ్ళందరూ కూడా బాగా ఎదిగిపోతున్నారు, అన్యాయంగా ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎదుగుతున్నారు అని చెప్పేసి మనం అనేక సార్లు దేవుని సన్నిధిలో ఆయాసపడి ఉంటాం. దేవా ఎందుకు నన్ను ఆశీర్వదించట్లేదు? ఆశీర్వాదం అంటే ఒక రకంగా ప్రాస్పరిటీ. ఎందుకు నన్ను ధనవంతుని చేయట్లేదు, ఎందుకు నన్ను ఈ విధంగా చేయట్లేదు అని చాలాసార్లు ఆయాసపడి ఉంటాం. తర్వాత దుర్మార్గులను చూసినప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, మరి నేనెందుకు ఇలా ఉన్నాను, వాళ్ళు దుర్మార్గం చేసే వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉన్నారే, మాకేమైంది అని అనేక సార్లు మరి మనం దేవుణ్ణి ప్రశ్నించి ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, అందుకే కీర్తనలో 73లో కూడా, ఆ తర్వాత ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాటల్లో మనం చదువుతుంటాం. 73వ కీర్తనలో కూడా నేను మరి దుష్టులు ఇంకా అధికంగా వృద్ధి చెందటం, అన్యాయం చేయవారు అన్యాయంగా ఎదగటం అనేక సార్లు చూస్తూ ఉంటాం. ఒక ఆఫీసులో 2 పనివాళ్ళు ఉన్నారంట. వాళ్ళిద్దరిలో ఒక అతను చాలా కన్నింగ్, ఇంకొక అతను నీతిమంతుడు. ఈ కన్నింగ్ అనే అతను వాళ్ళ యజమానిని కన్నుగప్పి అనేక సార్లు మోసం చేస్తూ, డబ్బులు మిగిల్చుకుంటూ, దొంగతనం చేస్తూ, అవకాశం వచ్చినప్పుడు డ్యూటీకి రాకుండా వచ్చినట్టుగా సంతకం పెట్టి, అంటే ఆయన జీవితాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇట్లా దొంగిలించిన, లంచం తీసుకున్న డబ్బుతో ఆస్తులు కొనుక్కుంటూ ఉన్నాడు. ఇంకొక సేవకుడు ఉన్నాడు, ఇంకొక పనివాడు ఆ ఇంట్లో. ఆయన మాత్రం నీతిగా, న్యాయంగా ఉన్నాడు, వచ్చిన జీతంలో బతుకుతున్నాడు, కరెక్ట్గా టైంకి డ్యూటీకి వెళ్తున్నాడు, కరెక్ట్ టైంకి వెళ్ళినప్పుడే సంతకం పెడుతున్నప్పుడు నేను రాలేదు అని చెబుతున్నాడు. అయితే ఈయన కేవలం జీతంతోనే బతుకుతున్నాడు, ఆ ఉన్నంతలోనే తింటున్నాడు, ఉన్నంతలోనే తృప్తి పొందుతూ ఉన్నాడు. కానీ ఈ అన్యాయస్తుడు మాత్రం మోసం చేసి, దగా చేసి, ఆ దొంగతనం చేసి రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క యజమానుడు తెలుసుకున్నప్పుడు
మరి దుష్టుణ్ణి యొక్క దుష్టత్వం బయటపడినప్పుడు తప్పనిసరిగా దుష్టుడు శిక్షించబడతాడు. అందుకే నాకు బాగా నచ్చిన యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే గోధుమలు మరియు గురుగులు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రసంగం, నాకు ఇష్టమైనటువంటి ఉపమానం అది. గోధుమలు గురుగులు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది అది. అక్కడ అంటారు, వీళ్ళు వెళ్ళి గోధుమలే విత్తుతారు. గోధుమలు విత్తితే తెల్లారేసరికి గురుగింజలు కూడా వాటితో పాటు వస్తాయంట. అరే మనం గోధుమలు విత్తాం కదా, గురుగింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది శత్రువు చేసిన పని అంటారు. వెంటనే ఆ పనివారు అంటారు, అయ్యా మేము వెళ్ళి ఆ గురుగింజల్ని పెరికివేయమా, ఇప్పుడే అన్యాయాన్ని నిర్మూలించవచ్చా, ఇప్పుడే అన్యాయం చేస్తున్న వాళ్ళందరినీ కూడా మరి శిక్షించమంటావా, ఇప్పుడే వాళ్ళందరినీ కూడా హతం చేయమంటావా అంటే ఆయన అంటాడు, లేదు లేదు లేదు, లెట్ దమ్ బీ దేర్ అంటిల్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్. అంటే కోతకాలం వరకు కూడా వాటిని ఉండనీయుడి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంత నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నాం, అన్యాయస్తులు కూడా వృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఎంతకాలం ఆ విధంగా ఎదుగుతూ ఉన్నారు అనుకోవచ్చు. అందుకే దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడంట, ఒక సమయం. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది, ఆ సమయము ముగ్గురు దూతల్ని విడిచిపెట్టినప్పుడు 15వ అధ్యాయం అనుకుంటాం, విడిచిపెట్టినప్పుడు ఆ సమయము, ఆ సంవత్సరము, ఆ మాసము, ఆ రోజు దాన్ని దేవుడు నిర్ణయించాడు అంటాడు. సో ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. కోతకాలం అనేది ఒకటి ఉంది. ఆ కోత కోసినప్పుడు మరి గోధుమలన్నీ కూడా యజమానుడు తన యొక్క ఇంటికి చేర్చుకుంటాడు. గురుగింజలు ఆ గడ్డి అంతటిని కూడా అగ్నితో కాల్చివేస్తాడు. కనుక ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఎందుకు దేవుడికి న్యాయం లేదు, అన్యాయస్తుడు అంటే అని మోసం చేసేవాడిని బాగా వృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఇంకా లగ్జరీ కారులో తిరుగుతున్నారు, మేళ్ళలో తిరుగుతున్నారు, వాళ్ళు ఇంకా మోసం చేస్తూ ఉన్నారు. రైట్. నేను ఒక సేవకునితో మాట్లాడుతూ ఉంటే ఆ తమ్ముడు కూడా కొన్ని పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెడతా ఉంటాడంట. ఆయన చెబుతూ ఉన్నాడు, అన్న పాస్టర్లు ఈ రోజులు ఎలా ఉన్నారంటే, నేను గిఫ్ట్ అందరికీ ట్రావెల్ ఎక్స్పెన్స్ ఇస్తాను, కేవలం ఒక్కసారే తీసుకోండి, 2 సార్లు ఎవరు రావద్దు అన్నాను. అయితే అని వాళ్ళందరికి కూడా ఏదో టోకెన్ ఇవ్వటం ప్రారంభించాను. అందులో ఒక పాస్టర్ టోకెన్ తీసుకున్నాక ఆయన అన్నాడు, అంటే నువ్వు చేపకే ఈత నేర్పుతావా అన్నాడంట. అదేంటి, దాని అర్థం ఏంటి అంటే, చేపలకు నువ్వు ఈత నేర్పుతావు అంటే మాకు తెలుసు, నువ్వు టోకెన్ ఇచ్చినా పేర్లు వేయించుకున్నా మళ్ళీ 2వ సారి ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అన్నాడంట. అంటే ఏంటి, ఈ ఆల్రెడీ కమిటెడ్, అది అన్యాయం అని, అది తప్పని గ్రహించట్లేదు. బట్ ఏంటి, ఆయనకి లాభం వస్తే చాలు, ఒక్కసారి తీసుకోవాల్సింది 2 సార్లు తీసుకుంటే అది అన్యాయం కాదు అనుకుంటున్నాడు. కనుకనే గాడ్ ఈజ్ జస్ట్ గాడ్, ఆయన అన్యాయస్తుడు కాదు. కనుకనే ఇతరులు ఇంకొక మాట చెబుతూ ఏమంటారంటే, నువ్వు ఏదైనా దేవుని సేవలో ఉన్నావంటే ఒక మంచి మాట మీకు చదివి వినిపిస్తాను. సో డు నాట్ లెట్ యువర్ మినిస్ట్రీ డిఫెండ్ యువర్ డెస్టినీ. ఇక్కడ చూడండి, నీ పరిచర్య గొప్పగా ఉంది లేకపోతే చిన్నగా ఉన్నాయి, అది నీ వ్యక్తిత్వాన్ని లేకపోతే నీ క్యారెక్టర్ని డిజైన్ చేయకూడదు. అంటే నీ పరిచర్య చిన్నగా ఉంది కాబట్టి నువ్వు ఫెయిల్ అయినట్టు అనుకోకూడదంట. కారణం ఏంటంటే, నువ్వు సేవకుడు మాత్రమే కాదు, నువ్వు మంచి భర్తవి, మంచి తండ్రివి, మంచి స్నేహితుడివి, మంచి కుమారుడివి, సమాజంలో మంచి వ్యక్తివి. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన బాధ్యతలే. కాబట్టి నీ మినిస్ట్రీ, నీ ఐడెంటిటీని గుర్తించకూడదు. అంటే ఈయన చిన్న పాస్టరు, ఈయన పెద్ద పాస్టరు అని ఆ మినిస్ట్రీని బట్టి గుర్తిస్తున్నారంటే వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు. కాబట్టి నీ గుర్తింపు అనేది నీ సంఘం మీద ఆధారపడి లేదు, కానీ నీ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. రెండోది అంటున్నారు, బిబ్లికల్ లిటరసీ ఈజ్ నాట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ట్రూ మెచ్యూరిటీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ టు సాటిఫై ఎవ్రీ డే. చాలాసార్లు అంటే బిబ్లికల్ లిటరసీ, బైబిల్ వాక్యాలు చాలామంది ఇది కంఠస్థపడతారు. అంటే వాళ్ళ బ్రెయిన్ వేరే విధంగా ఉండొచ్చు, వాళ్ళ బైబిల్ టక రిఫరెన్స్ పెడతారు. అంత మాత్రాన ఆయన స్పిరిచువల్గా మెచ్యూరిటీ ఉంది అని చెప్పలేం. బైబిల్ ఎక్కువ ధ్యానిస్తున్నాం, బైబిల్ ఎక్కువ కంఠస్థం పెడుతున్నాం, బైబిల్ వాక్యాలు అసలు అలవోకగా చెప్పేస్తున్నాం కాబట్టి ఇతను గొప్ప ఆత్మీయుడు అని చెప్పడానికి లేదు. గొప్ప ఆత్మీయత అనేది ఎక్కడుంది అంటే
ప్రతిరోజు కూడా అయ్యా నేను పాపిని, నీ కృపతో నన్ను బలపరచు అని దేవుని దగ్గర పరిశుద్ధం మరి అడిగి పొందుకున్న వాళ్ళే నిజమైన మెచ్యూరిటీ గలవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు దేవుని కృపని కోరుకునేవాళ్ళు. మూడోది, డు నాట్ అస్యూమ్ దట్ యువర్ మినిస్ట్రీ సక్సెస్ ఈజ్ అన్ ఎండోర్స్మెంట్ బై గాడ్. అంటే ఇప్పుడు నువ్వు పరిచర్యలో వృద్ధి చెందుతూ ఉన్నావు అనుకోండి, ఓ ఇది నిజంగా దేవుడి ముద్రేసి ఇది ఎస్ అన్నాడు అనుకోవటానికి లేదు. అంటే నువ్వు చేస్తున్న పరిచర్య అనే పేరుతో నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్యని దేవుడు దానికి దాన్ని అంటే రూఢిగా అంగీకరించాడు అని చెప్పడానికి లేదు. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు దీన్ని ఓకే అన్నాడు అంటానికి లేదు ఇక్కడ. అందుకే బై గాడ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ కెనాట్ సే మినిస్ట్రీ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ బై యువర్ సెల్ఫ్. ఎవరీ గుడ్ థింగ్ విల్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ బై అస్. కారణం ఏంటంటే ఇక్కడ గమనించాలి, నువ్వు పరిచర్య అధికంగా చేస్తూ అధికంగా విదేశాలు తిరుగుతూ పెద్ద పెద్ద సూట్లు వేసుకొని పెద్ద పెద్ద కారులో తిరుగుతుంటే, ఓ ఇదంతా కూడా మినిస్ట్రీ ఎంత గొప్పగా జరిగిస్తున్నా, నేను చూడు ఎంత మంచి పని చేస్తున్నాను, ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాను అనుకున్నావంటే అది అబద్ధం. కారణం ఏంటంటే మనం అందరం కూడా బలహీనత కలిగినటువంటి పాపులం, మనుషులం. కాబట్టి మంచి పని అనేది మన నుంచి రాదు, మనలో ఉన్న దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి ఏ మంచి పని అయినా సరే, గొప్ప పరిచర్య అనేది దేవుడి నుంచి రావాలి, కాబట్టి మన నుంచి రాదు. నాలుగోది, బీ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ బట్ డు నాట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎ సెంటర్ ఆఫ్ హిజ్ కింగ్డమ్. వాస్తవానికి దేవుని రాజ్యంలో నువ్వు ఒక పనిముట్టుగా వాడబడాలి, కానీ నువ్వే దేవుని రాజ్యానికి ఒక పనిముట్టు అవ్వకూడదు. నువ్వే సెంటర్గా, అంటే దేవుని రాజ్యంలో నువ్వే సెంటర్ ఫిగర్. ఇక దేవుని రాజ్యం ఈ పాస్ట్ గారు లేకపోతే లేదండి, ఈయన లక్షల మంది ఆయన చేర్చుకొస్తున్నారు, లక్షల మంది నమ్ముకున్నారు, కాబట్టి అసలు ఈయన లేకపోతే దేవుని రాజ్యమే లేదు అనుకోకూడదు వాస్తవానికి. సో గొప్ప దేవుని రాజ్యంలో నేను చిన్న నీటి బిందువుని. సో ఆయన గొప్ప పరిచర్లో నేను ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని అనుకోవాలి, కానీ దేవుని రాజ్యానికి నేనే కీ పర్సన్ని అనుకోకూడదు ఎప్పుడు. ఆ తర్వాత ఐదోది, ఆల్వేస్ హ్యావ్ ఏ మెంటర్ ఇన్ యువర్ లైఫ్. అది ఏంటంటే మనం ఎంత గొప్ప సేవకులైనా సరే విజయం అనేది ఎక్కడ వస్తుందంటే, ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక జవాబుదారీతనంగా ఒక వ్యక్తి కాడ ఉండాలి. అది నీ స్నేహితుడు అయి ఉండొచ్చు, ఒక నాయకుడు అయి ఉండొచ్చు, ఒక పెద్ద పాస్టర్ అయి ఉండొచ్చు. ఎవరికి ఒకరికి నువ్వు చేసే పరిచర్య, నీ వ్యక్తిగత జీవితం, నీ యొక్క ప్రతి సంబంధితమైన విషయాలు ఒక వ్యక్తికి నువ్వు జవాబుదారీగా ఉండాలి. అంటే ఎప్పుడు ఒక వ్యక్తి నిన్ను గమనిస్తూ ఉండాలి, నిన్ను ప్రశ్నిస్తూ ఉండాలి, నిన్ను కరెక్షన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మరి నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతావు. అంతేగాని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే పరిచర్లు పెట్టుకొని పేర్లు పెట్టుకొని పరిచర్య స్టార్ట్ చేసి ఇక నేనే రాజు, నేనే మంత్రి, ఇక నాకు నేనే దేవుని రాజ్యానికి నేనే మెయిన్ అనుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరికి జవాబుదారీతనం ఉండదు. అంటే ఎవరికి ఒక లెక్క చెప్పాలి, ఎవరు ఏముంటి ఎవరికన్నా మాట్లాడాలని అనుకోరు, వాళ్ళే అయిపోతున్నారు. అందుకే నేను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతుంటే, వాస్తవానికి ఎందుకు ఆంధ్ర తెలంగాణలో అంత సేటు మరి క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రతి చోట, నేను ఒక వీడియో కూడా చూశాను, ఈవెన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ ట్రైబల్ ఏరియాల్లోకి వెళ్ళి అక్కడ కూడా మత మార్పులు జరుగుతున్నాయి, వాళ్ళందరినీ కూడా మేము మేల్కొలిపి మత మార్పులు జరగకుండా చేయాలని. ఎందుకు అక్కడ ఉద్ధృతంగా క్రైస్తవత్వం మీద వ్యతిరేకత వస్తుందంటే, ఎందుకు అంటే సేవకుల ద్వారా అంట. అంటే సేవకులు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి వాళ్ళని కరెక్షన్ చేయటం కోసం దేవుడే అనుమతిస్తున్నాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, అని న్యాయస్తుడు. ఆ తర్వాత ఐదవది చూసుకున్నట్లయితే, రాబింగ్ గాడ్. దేవుడు అన్నాడు, అదే మలాకి 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అని అన్నాడు. 6వ వచనం నుంచి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు ఆయనను కాలేదు, లయము కాలేదు. 7వ వచనం, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇక్కడ చూడండి 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ వద్ద దొంగిలితమని మీరు అడుగుదురు. 10వ భాగము ప్రతిష్టాత్మలను ఇవ్వక దొంగిలితిరి. ఇక్కడ వాస్తవానికి ఏమనుకున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే పరిచర్యకి నేనే సేవ చేస్తూ ఉన్నాను కదా, నేను ఇంకో వాళ్ళకి కానికిచ్చేదేంటి, నా జీవితం, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు అనేవాళ్ళు, నా జీవితమే పరిచర్య కదా, ఇంకా నేను మళ్ళీ దశమ భాగం ఎటువంటి, నేను కానికేటువంటి అంటాడు. కానీ దేవుడు ఒక నిర్ణయం చేసిన తర్వాత అది నీకు వచ్చే ఇన్కమ్లో తప్పనిసరిగా దేవుణ్ణి హానర్ చేయాలి. అందుకే దేవుణ్ణి హానర్ చేయకపోవడం ద్వారా ఆయన అంటున్నాడు, మీరు నా యొద్ద దొంగిలిడుతున్నారు అని. మీలో చాలామంది నాకు తెలుసు ఇంతవరకు మమ్ మినిస్ట్రీకి ₹1 కూడా ఇవ్వనటువంటి పాస్ట్ గారు కొంతమంది ఉన్నారు. సో అందుకే దేవుడు అంటున్నాడు మలాకి 3:10లో, సో బై డూయింగ్ దిస్ టెస్ట్ మీ, అంటే ఈ విధంగా చేసి నన్ను పరీక్షించుడి అని. సో మీరు చేయండి, మనం చేయాలి. మొట్టమొదటిసారిగా మన విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలి. అంటే విశ్వాసులకు మనం ఒక మాదిరికరంగా నిలబడాలి. అందుకే మా సంఘంలో కూడా, ఇక్కడ అమెరికాలో ఉన్న సంఘంలో, ముందు ప్రతి నెల నా దశమ భాగం వేయాలి అని ప్రతి కుటుంబం నిర్ణయించుకున్నాం. సో నేను వేస్తాను మొదటిసారిగా నాది, అంటే నా చెక్కు ఖచ్చితంగా అక్కడ ఉండిద్ది. నా చెక్కును చూసి మా ట్రెజరర్ వెంటనే, అన్న నీది వేసావు కదా, నేను కూడా వేస్తాను నెక్స్ట్ వీక్ అంటాడు. అంటే ఏంటి, ఒక మాదిరి. ఓకే, మన పాస్ట్ గారు ముందు దశమ భాగం వేస్తున్నాడు, ఆ కమిటీ చూసినప్పుడు కూడా ఓకే మా పాస్ట్ గారు దశమ భాగం వేస్తున్నాడు కాబట్టి మేము వెయ్యాలి అని. అంటే నేను వాళ్ళని అడగకుండానే వాళ్ళకు ముందు ఒక మాదిరికరంగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారంట. సో సేవకులుగా మనం కూడా చాలాసార్లు మనం అనుకుంటాం సేవకులుగా మేము వేసేది ఏంటి అని. మీరు మమ్ మినిస్ట్రీకి కానీ మీకు ఎవరైతే ఒక 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 జవాబుదారీగా ఉన్నారో, లేకపోతే ఎవరైతే మీకు ఒక పెద్దగా ఉన్నారో, ఎవరి ద్వారా మీరు బలపడుతూ ఉన్నారో, ఎవరి ద్వారా ప్రోత్సహించబడుతూ ఉన్నారో, ఎవరి ద్వారా మీరు సహాయం పొందుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళకి తప్పనిసరిగా మీరు దశమ భాగం ఇవ్వాలి. గత మాసంలో లేకపోతే మే నెల 15వ తారీఖు ఈ లోపులోనే ఇప్పటికే మమ్ మినిస్ట్రీ తరపున ఈ నెలలో దాదాపు 1,75,000 మరి ఇండియాలో ఉన్న పాస్టర్ గారికి సహాయం చేశాడు. అంటే మేము చేస్తున్న సహాయాన్ని బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే చెబితే అది మనం ఏదో గొప్పగా చెప్పుకుంటుండిద్ది. కాబట్టి మనం చేస్తున్న సహాయం ఎదుటి వాళ్ళకి తెలియకూడదు అనే ఉద్దేశంతో ఎవరికి ఎంత సహాయం చేస్తున్నాం అనేది ఎప్పుడు కూడా మేము బయటికి చెప్పలేదు. అందుకే నేను కేవలం అప్పుడప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇస్తున్నాం అని మాత్రమే చెబుతాం. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మరి నాలాంటి సేవకులు వారు త్యాగంతో ఇస్తున్నటువంటి దశమ భాగాలు అవి మీకు ఆశీర్వదకరంగా మారుతున్నాయి. కాబట్టి మీరు కూడా ఆశీర్వదించబడాలి అంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన దగ్గర దొంగిలించకుండా ఆయనకి చెల్లాల్సింది ఖచ్చితంగా చెల్లించాలి. చివరిగా 6వ ప్రశ్న, దేవుడు వేసినటువంటి 6వ ప్రశ్న, అదే మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, 13వ వచనం నుంచి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుచున్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధి మనము దుఃఖాక్రాంతములుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. ఇక్కడ చూడండి, 2 విషయాలు చాలా చక్కగా చదువుతున్నాడు. 14వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. దేవుని, మీరు బైబిల్ ఉన్నట్లయితే దయచేసి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నాతో పాటు చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధి మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు అనుకుంటున్నారంట. అంటే ఏంటి, ముందు అసలు దేవుని సేవ చేయటం అనవసరం అనుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు కూడా ఆ మందిరంలో ఏదైనా పని చేయాలి అంటే
ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎవరు ఎవరు ముందుకు రావట్లేదు. ఇక్కడ అనుకున్నాం మరలా ఆయన ఆయన సన్నిధిలో ఆయన సేవకులుగా ఉండి దుఃఖాక్రాంతులుగా తిరగటం వల్ల ఉపయోగం ఏంటి అంటే నేను సేవకుణ్ణి అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం ఏంటి? ఏం ప్రయోజనం లేదు కదా సేవ. అందుకే సేవ అనేది ఈ రోజుల్లో ఎలా చూస్తున్నారంటే లాభం ఎంత, నష్టం ఎంత అన్నట్టు చూస్తున్నారు. అంటే అది ఒక వ్యాపారం లాగా. ఎంత సంపాదించాను సేవ పేరుతో, ఎంత సంపాదించుకుంటున్నాను, ఎంత కూడబెట్టుకుంటున్నాను అని. తన ఉపయోగం ఏముంది గమనించారండి. కనుకనే ఇక్కడ అన్నాడు నీతి న్యాయంగా వాస్తవానికి సేవ చేసే వాళ్ళకి దేవుడు అంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటున్నాడు దేవునికి అంటే దేవునిలో నువ్వు పడే ప్రతి ప్రయాసకి ఆయన నీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని. దేవుని సేవలో నువ్వు పడుతున్నటువంటి ప్రతి ప్రయాస దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు కన్నీటితో చేస్తున్నటువంటి పరిచర్ని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదించి ఫలభరితం చేసే దేవుడు అయి ఉన్నాడు. కనుకనే పరిచర్య అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అది అనేక మందికి దేవదూతలకి అంటే లేనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు, రక్షణ. కనుకనే ఆ పరిచయాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆయన అన్నాడు 3 విషయాలు మనం గమనించాం. 6వ విషయాన్ని వాళ్ళందరూ అన్నారు మేమేమన్నాం, మేము ఎప్పుడు అన్నాం అని. కానీ ఆయన చెబుతున్నాడు మీరు ఆ విధంగా అనుకొని తిరుగుతూ ఉన్నారని. కనుక ఈ 6 విషయాల్ని దేవుడు అడిగిన ప్రశ్నలుగా ఒక్కసారి ఎవరికి వాళ్ళు అడుక్కున్నట్లయితే, ఈ 6 ప్రశ్నలు దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా అడిగినట్లయితే దేవుని ప్రేమని నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా, లేదా దేవుడు నన్ను ప్రేమించట్లేదనే ఊహలో ఉన్నావా, లేకపోతే ఆయన్ని ఆరాధించటం ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నావా, లేకపోతే హృదయపూర్తిగా చేస్తున్నావా, లేకపోతే మరి నీ రిలేషన్స్లో అంటే నువ్వు రిలేషన్స్ అంటే కాంట్రాక్ట్గా ఉన్నావా, లేకపోతే కావునెంట్తో ఉన్నావా, అంటే దేవుని నిబంధనతో ఉన్నావా, లేకపోతే కాంట్రాక్ట్తో ఉన్నావా. 4వది దేవుడు అన్యాయస్తుడు అని నీ విషయంలో అన్యాయం జరుగుతుంది, దేవుడు అన్యాయంగా చేస్తున్నాడని భావిస్తూ ఉన్నావా, దేవుడు అన్యాయస్తుడు కాదు. 5వది దేవుడికి ఇవ్వాల్సినటువంటి దాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావా. 6వది మరి దేవుని సేవ ప్రయోజనం లేదు అనుకుంటున్నావా. దేవుడు అంటున్నాడు దేవుడు అన్యాయస్తుడు కాదు, నువ్వు చేసిన ప్రతి ప్రయాస ఫలితాన్ని పొందుకుంటాడు. కనుక నేను 4 విషయాలు గమనించుకోండి. 4 విషయాలు గుర్తుంచుకోండి, 4 మాటలు గుర్తుంచుకోండి. దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితుల ద్వారా చూడొద్దు. నీ పరిస్థితుల ద్వారా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడొద్దు. నీ ప్రస్తుతం పరిస్థితుల ద్వారా చూస్తే నువ్వు డిస్కరేజ్మెంట్ అయిపోతావు. కాబట్టి దేవుణ్ణి దేవుడిగా చూడాలి. నీ పరిస్థితులకి ఆయన అబౌవ్ దాన్ యువర్ సర్కమ్స్టెన్స్. 2వది బ్రింగ్ యువర్ బెస్ట్. దేవుడే నాకు ఫస్ట్, కాబట్టి దేవుని కోసం బెస్ట్ చేద్దాం. ఆ తర్వాత దేవుడు సైలెంట్గా ఉన్నాడు అంటే నీ జీవితం ఇంకా ప్రార్థనలు ఆలకించుకోవాలి, ఏదో కష్టంగా నువ్వు నడుస్తున్నావు అంటే దాని అర్థం దేవుడు నీ నుంచి దూరంగా ఉన్నాడని కాదు. దేవుడు మౌనంగా ఉండి ఏదో నీ కోసం సిద్ధపరుస్తున్నాడు అని నమ్మాలి. 5వది నీ ప్రయాస ఏనాటికి వ్యర్థం కాదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ 6 విషయాల్లో ఏదైనా మీ జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు మౌనంగా ఉంటాడు. ఈ 6 విషయాలు దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు, ఒక్కొక్కసారి మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఈ 6 విషయాల్లో నువ్వు అంగీకరించి సరైన సమాధానం ఇచ్చినట్లయితే దేవుడి యొక్క మాటను నువ్వు వినగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకే స్తోత్రం నాయన. మరొకసారి మీ దయగల సన్నిధికి మేము అందరం వస్తున్నాం, మీ కృపగల హస్తాలకు సమర్పిస్తున్నాం ఆయన. మేము పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మీరు ఏ ప్రవక్తకి మీరు దర్శనం ఇవ్వలేదు, ఎవరి ద్వారా మీరు వాక్కును పంపించలేదు. కానీ ఆ 400 సంవత్సరాలు కూడా ప్రజలందరూ మందిరానికి వెళ్తూనే ఉన్నారు, అర్పణలు చెల్లిస్తూనే ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, వాళ్ళ మత సంబంధమైనటువంటి ఆచారాలన్నీ పాటిస్తున్నారు. వాళ్ళందరూ అనుకుంటున్నారు మేము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం, దేవుడు ఉన్నాడు అని. కానీ మీరు మౌనంగా ఉన్నారు తండ్రి. ఈ సమయంలో మరి మరొకసారి నాయన
బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మరి అనుదినం మీ మాటని, మీ స్వరాన్ని వినేవారిగా, మీతో కలిసి ఉండేవారిగా సహాయం దయచేయమని, ప్రతి విధమైన మేలుతో నింపమని. ఆయన మా ప్రస్తుత పరిస్థితుల ద్వారా మేము మిమ్మల్ని చూడకూడదు, కానీ మీరు అబౌవ్ అవర్ సర్కమ్స్టెన్స్, మీరు అన్ని విషయాల్లో చాలు దేవుడిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కృప ఇచ్చేమని యేసుక్రీస్తు పరినామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాన్ పాల్ గారు ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి. మా మంచి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఆయన మీ దాసుని నిలబెట్టుకొని చక్కని మాటలు మీరు అందించావు. అందును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఆయన ఈ కార్యక్రమం అంతట్లో మీరున్నారు అయ్యా. మేమందరం చక్కగా వినడానికి మీ దాసుని ద్వారా చక్కని మాటలు మాకు అందించావు. మా జీవితాలలో, మా కుటుంబాలలో అవి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడటానికి మీరు కృప చూపండి. మీ పరిచయంలో స్థిరముగా, నిలకడగా, నెమ్మదిగా ముందుకు సాగటానికి తగిన జ్ఞానంతో మమ్మల్ని నింపండి. వర్తమానం అందించిన మమ్మల్ని వ్యవస్థాపన సాల్మానయ్య గారిని మంచి ఆరోగ్యంతో దీవించండి. అమ్మగారిని, పిల్లల కుటుంబాన్ని దీవించండి. అనేక ప్రాంతాలు వెళుతున్నప్పుడు కూడా మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా. అనుదిన మనుక్షణం మీ కవిగిట్లో బలపరచండి. ఇంకా అనేక ఆత్మల రక్షణ భారం కలిగి గొప్ప పనిచర్య చేయడానికి నూతన బలమును, శక్తితో నింపండి నాయన. ఈ మమ్మీని నాయన జాయిన్ అయిన ప్రతి సేవకుని, వాళ్ళ సంఘాల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఉదయకాల దీవెనతో నింపమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్యనున్న సహవాసము, సమాధానము, దీవెన పెద్దలు నాయన మమ్మల్ని వ్యవస్థాపకులు అయ్యా నక్క సాల్మయ్య గారి పరిచర్యకును, జూమ్ లో పాల్గొన్న ప్రతి దైవ సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడు శాశ్వత కాలం అందరికి మీరు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.